హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు తెలుగులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుందాం టెట్కి సంబంధించి. సో మనకు ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ రైట్. సో వీలైనంత వరకు నేను బిట్స్ని పెట్టడం చేస్తున్నా మీకోసం. ఓకే, సో ఫస్ట్ వన్ మనం ఇక్కడి నుంచి చూడాలి. సో మేలి మలుపు అను పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ క్రింది పదంతో ఏకీభవించును. ఆన్సర్ ఇస్ ఆత్మవిశ్వాసం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కళాప్రపూర్ణ అన్న బిరుదును ఏ విశ్వవిద్యాలయం నుండి పొందారు? ఆన్సర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారిని భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ పురస్కారంతో గౌరవించింది? పద్మభూషణ్. మేలిమలుపు అను పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది? పుష్పలావికలు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక ధృవతారగా పేరు సంపాదించిన ఎల్లప్రగాడ సుబ్బారావు గారు ఈ క్రింది ఏ రంగంలో నిష్ఠాతులు? వైద్య రంగం. వైద్యశాస్త్రంలో నిష్ఠాతులుగా పేరు పొందిన ఎల్లప్రగాడ సుబ్బారావు ఎవరి సహకారంతో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడు అయ్యాడు? ఆన్సర్ వివేకానంద స్వామి స్థాపించిన రామకృష్ణ మఠం సహకారంతో. సో ఈ క్రింది వానిలో దేనిని వచన కవితకు అలంకార ప్రాయం అందురు? ఆన్సర్ అంత్యప్రాసలు. సో ఇందులో నెక్స్ట్ ఇది ఇక్కడ చూద్దాం. ఉత్తరాంధ్ర గద్దార్గా పేరుగాంచిన వంగపండు ప్రసాదరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింద ఏ పురస్కారం ఇచ్చి గౌరవించింది? కళారత్న పురస్కారం. ప్రసిద్ధ విప్లవ కవి వంగపండు ప్రసాదరావు రచించిన ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాట ఎన్ని భాషల్లోనికి అనువదించారు? గిరిజన మాండలికంతో పాటు 10 భారతీయ భాషల్లోకి ఇవి అనువదించారనమాట. సో గంధపు చెక్కల సేవలో అరిగిపో కానీ ఇనుములా తుప్పు పట్టకు అని కర్మఫలంను సమాజం దృష్టికి తీసుకొచ్చిన మహాశయుడు ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. చిరమాలిన్యం అను పాఠ్యభాగం యొక్క ప్రధాన ఇతివృత్తం ఈ క్రింది వానిలో వేటిని సంతృప్తి పరచును? మానవ విలువలు. సో దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. నాకు గెస్ చేసి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్లో కమెంట్ చేయండి, లేదంటే నేనే ఆన్సర్ చెప్పేస్తాను. ఓకే, ప్రపంచ మానవతావాద దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? June 21st, July, August 21st and January 21st. So which is correct answer? You have to comment in the comment box. Okay. విద్య అనగా ఓర్పు సహనంతో పాటు నిరంతరం శ్రమ అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. నాటి చదువు అను పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని తెలియజేయడం. నాటి చదువు అను పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య ఆత్మకథ పేరు ఏమిటి? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. ఆంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారికి భారత ప్రభుత్వం ఈ క్రింద ఏ పురస్కారంని ఇచ్చి గౌరవించింది అని చెప్పాం. సో ఇది ఐ హోప్ 100 బిట్ కదా, 100. సో 100 నేను గెస్ చేసింది కరెక్టే అండి. సో 2 పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో నాటి చదువు అను పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది? ఆత్మకథలో ఉండు ప్రధాన ప్రక్రియ ఏమిటి? వ్యక్తి తనకు తాను రాసుకునే జీవిత అనుభవాలు, భావాల సాహితీ ప్రక్రియ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe my channel. And please comment in the comment box. If you have any doubts, if you need any bits, anything, I'll definitely send you. Thanks for watching. Bye.